నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. బీఏసీ సమావేశంలో తీర్మానం. యూరియా సహా అన్ని సమస్యలపై చర్చకు సిద్ధం. జగన్ ప్రతిపక్ష హోదా అడగడం పట్ల అచ్చెన్న ఆగ్రహం. తొలిసారి ఏపీ శాసనమండలికి ఎమ్మెల్సీ నాగబాబు. సోదరుడితో డిప్యూటీ సీఎం పవన్ ఆత్మీయ ఆలింగనం. ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలకు అవస్థలు. వరద బాధితులకు అండగా ఉంటామన్న తలసాని. జగిత్యాల జిల్లాలో యూరియా కోసం రోడ్డెక్కిన రైతు. జాతీయ రహదారిపై నిరసన. డీటెయిల్స్ చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు సహా వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 30 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా 20, 21, 28 తేదీలు అసెంబ్లీకి సెలవులు ఉంటాయని బీఏసీ సమావేశం తీర్మానించింది. మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరతపై చర్చించాలని వైసీపీ సభ్యులు మండలిలో తీర్మానం ప్రవేశపెట్టగా చైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ప్రతిపక్ష హోదా అడగడం పట్ల మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడుగుతున్న జగన్ చెంప పగలగొట్టాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరియా సహా అన్ని సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఓడిపోయిన నాయకుడు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే ఎంత తప్పో జగన్ ప్రతిపక్ష హోదా అడగడం కూడా అంతే తప్పని అచ్చెన్నాయుడు అన్నారు. మీరు సమయం కేటాయించండి. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎన్ని గంటల సేపు మీరు సమయం ఇస్తే అన్ని గంటల సేపు మాట్లాడి స్పష్టంగా వ్యవసాయ శాఖలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఇక్కడ సభ్యులకే కాదు రాష్ట్ర ప్రజలకి తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మేము రెడీగా ఉన్నాము. మీరు సమయం కేటాయించండి, మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. యూరియా మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద స్పష్టంగా సమాధానం చెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా. టిట్కో ఇళ్ల కేటాయింపులను గత వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని మంత్రి నారాయణ అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి టిట్కో ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో 6,000 కోట్లు అవసరమని తెలిపారు. కాంట్రాక్టర్లకు గత 4 నెలల్లో 280 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. మొత్తం 51 ప్రాంతాల్లో టిట్కో ఇళ్లను మళ్లీ ప్రారంభించామని చెప్పారు. 2014-19లో 7,01,481 రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. అందులో 5,14,000 యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది. అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని 2,61,640కి కట్ చేసింది. కట్ చేసిన అది కూడా పూర్తి చేయలేదు. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 163 ప్లేసులు యాక్చువల్గా ఈ టిట్కో హౌస్ జరుగుతున్నాయి అధ్యక్ష. అందులో 51 ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి. 112 ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష. ఈ 112 ప్లేసుల్లో లాస్ట్ 4 monthsలో ఈ కాంట్రాక్టులకి 280 కోట్లు పే చేశాం అధ్యక్ష. ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్టులకి. దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ 6 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం 25 ప్లేసుల్లో, ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు 20 ప్లేసుల్లో, మొత్తం 112 ప్లేసులకు గాను 51 ప్లేసుల్లో లాస్ట్ 2 monthsలో స్టార్ట్ చేశారు. ఇంకా 61 ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది. అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్టులు చెప్పడం జరిగింది. ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో
కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం 3,664 కోట్లు ఉంది అధ్యక్ష. 3,664 కోట్లు పే చేయాల్సి ఉంది. అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే 2,100 కోట్లు కావాలి అధ్యక్ష. అదేవిధంగా రీఫండ్ ఏదైతే 1,50,000 రెండేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆయన గత వైసీపీ ప్రభుత్వం విధ్వంసం చేసిన ఇరిగేషన్ రంగాన్ని మేము గాడిలో పెడుతున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకుంటున్నామన్నారు. చివరి ఎకరం వరకు సాగునీరు అందిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు కేటాయించిందని తెలిపారు. ఈ యొక్క వంశధార రైట్ కెనాల్ ఏదైతే సభ్యులు అడిగారో దీనికి సంబంధించినటువంటి లాస్ట్ మైల్ మరి గ్రామాలకి సాగునీరు అందట్లేదని ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ వంశధార రైట్ కెనాల్ కు సంబంధించి 53వ కిలోమీటరు లాస్ట్ మైల్ అంటే 37 థాయిలాండ్ సంబంధించి 4,600 ఎకరాలు ఇక్కడ ఉంది అధ్యక్ష. ఈ 4,600 ఎకరాలకు సంబంధించి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం వల్ల మరి ప్రజెంట్ 2,537 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 2,104 ఎకరాలకు నీరు మరి అందనటువంటి మాట వాస్తవమే అధ్యక్ష. దీనిపైన గతంలో మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏప్రిల్ నెల 22వ తారీఖున శ్రీకాకుళం కలెక్టరేట్లో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు కూడా ఆ రివ్యూ మీటింగ్లో ఆ యొక్క సమస్యను కూడా మా దృష్టికి తీసుకొచ్చినటువంటి స్థితిలో మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా దీని మీద ఒక రివ్యూ చేయడం జరిగింది. ఈ యొక్క పనులు 2011లో అప్పుడు చేసేటువంటి శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో అప్పటి నుంచి కూడా ఈ పనులు నిలిపివేయడం వల్ల ఆ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేక మరి వాళ్ళకి నీరు అందనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని గమనించి ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ప్రముఖ సినీ నటుడు జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబు తొలిసారి శాసన మండలి సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి ముందు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సోదరుడు నాగబాబును పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం పలు అంశాలపై ఎమ్మెల్సీకి డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు మొదటిసారి శాసన మండలిలో అడుగుపెట్టారు. ఇక మొదటిసారి సభకు వచ్చిన నాగబాబుకు సహచర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు చెప్పారు. శాసనసభ తొలి రోజు సమావేశాల సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అంగన్వాడీ టీచర్లపై గత ప్రభుత్వంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. అంగన్వాడీలు అమ్మలాంటి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. సభాపతి అయ్యన్న పాత్రుడి ద్వారా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. పిల్లల ప్రథమ గురువుగా బాధ్యతలు నెరవేరుస్తున్న వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. ఫేస్ యాప్కు సంబంధించి ఇన్ అవుట్ లొకేషన్ విధానాలలో ఉన్న సాంకేతిక సమస్యల కారణంగా అంగన్వాడీలు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె సభ దృష్టికి తెచ్చారు. చెప్పిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు. పిల్లల ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్ దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం ఉద్యోగుల సంక్షేమం కోసం 2014లో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఆ రోజు 4,200 రూపాయల జీతాన్ని ఒక్కసారిగా 10,500 రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో ఆర్టీ నంబర్ 116కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ మీద బచ్చాగాడిని పెట్టి గెలిపిస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు. 3.5 సంవత్సరాల తర్వాత కేటీఆర్ ఇండియాలో ఉంటారో బ్యాక్ సర్దుకుని విదేశాలకు వెళ్తారో చూడాలని ఎద్దేవా చేశారు. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించాలని సవాల్ విసిరారు. పాలేరులో మీ నాయన 3 సార్లు వచ్చి ముక్కు నేలకు రాసి ఏమీ చేయలేకపోయారని నువ్వెంత బచ్చాగాడి అంటూ మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు.
ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంతా బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తుందా? 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా? బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ నాయనే ముక్కు. భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ క్యామరాన్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో జరిగిన సమావేశంలో డిప్యూటీ హైకమిషనర్ హైదరాబాద్ గారెత్ విన్ ఓవెన్, పొలిటికల్ ఎకానమీ అడ్వైజర్ నళిని రఘురామన్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్షిప్ కో ఫండింగ్ ప్రతిపాదన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు అందించేందుకు లిండీ క్యామరన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు. యూకే యూనివర్సిటీలో చదువుకునే తెలంగాణ విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అక్కడ యూనివర్సిటీలు ఆపరేట్ చేసేలా చూడాలని సీఎం రేవంత్ కోరారు. ఈ సందర్భంగా తెలంగాణలో తీసుకురాబోతున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్ట్ను బ్రిటిష్ హైకమిషనర్కు వివరించారు సీఎం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు బ్రిటిష్ హైకమిషనర్ సుముఖత వ్యక్తం చేశారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో బ్రిటిష్ కంపెనీలు భాగస్వాములు కావాలని సీఎం కోరారు. జీసీసీ, ఫార్మా, నాలెడ్జ్ అకాడమీ విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు బ్రిటిష్ హైకమిషనర్ సానుకూలంగా స్పందించారు. జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లోపం వల్లనే ప్రజలకు అవస్థలు పడుతున్నారని అన్నారు. కాచెబౌలి, నల్లగట్టు ప్రాంతాల్లో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. ఇండ్లలోకి నీరు చేరి రాత్రంతా జాగారం చేసిన బస్తీల ప్రజలతో మాట్లాడారు. బాధితులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలని జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులను కోరారు. ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న నాలాల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉందన్నారు. చూలమ్మ టెంపుల్, ఆ పరిసర ప్రాంతాల్లో నిన్న పడినటువంటి భారీ వర్షం, సరే కంటిన్యూగా వర్షం పడుతుంది కాబట్టి వర్షాన్ని ప్రకృతి మనం ఏం చేయలేము. కానీ జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏం తీసుకోలేదనేది మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డీసెంటింగ్కు కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నామని చెప్పింది. బట్ మనం నాలాలు విజిట్ చేసినప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూరుకుపోయినటువంటి చెత్త చెదారం అదంతా అక్కడనే మిగిలినటువంటి సందర్భం. నేను ముఖ్యమంత్రి గారికి కన్సల్ట్ మినిస్టర్ మీరే కాబట్టి ఇప్పటికైనా స్పెషల్గా మానిటరింగ్ చేయండి. అసలు డీసిల్టింగ్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో జరిగిందా లేదా? మరి జరగకపోతే ఈ సంవత్సరం అయిన టెండర్లలో మరి శాంక్షన్ ఇచ్చి వర్క్ ఆర్డర్ తీసుకొని ఏం పని చేసిండ్రో ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దగ్గర కాశీబౌలి కానివ్వండి, నల్లగుట్ట ప్రాంతం కానివ్వండి, చుట్టాల బస్తీ కానివ్వండి, మరి చూలమ్మ టెంపుల్ ఏరియాలో 1000 ఇళ్ళు నీళ్ళల్లో మునిగిపోయినాయి. రాత్రి అంతా జాగారం, ఇంట్లోకి బయట పోయేటట్టు లేదు. ఇంట్లో ఉన్న నీళ్లు ఇప్పుడు కూడా ఇంట్లో అక్కడనే నీళ్లు ఉన్నాయి. మన బురదంతా ఎక్కడ చూసినా నిండిపోయినటువంటి వాతావరణం. కాబట్టి గవర్నమెంట్ రన్ చేసే పద్ధతి ఇది కానే కాదు. ఏదో వర్షాలు రాగానే అడావుడి చేసినట్టు కాదు. రౌండ్ ద క్లాక్ మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం చెప్పినట్టు కాదు. అసలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాలాలు డీసెంటింగ్ జరిగిందా లేదా, జరగలేదనేది చాలా స్పష్టంగా ఒక 2 సంవత్సరాలకు సరిపడేంత ఆ నాలా లోపల ఉన్న డెబ్రీస్ అట్లనే ఉన్నది, ఆ బురద అట్లనే ఉన్నది, ఆ చెత్త అట్లనే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కానీ
మీరు స్పెషల్గా ముఖ్యమంత్రి గారు మానిటరింగ్ చేయండి, ఒక రివ్యూ తీసుకోండి. లేకపోతే మార్వాడి హఠావో నినాదానికి తాము వ్యతిరేకమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మనమంతా భారతీయులమని చెప్పారు. భారతీయులంతా ఎక్కడైనా జీవించవచ్చని చెప్పారు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదన్నారు. అందరికీ ఒకటే రాజ్యాంగం, అందరికీ ఒకటే పాస్పోర్ట్ అని అన్నారు. విదేశాలలో మన భారతీయులు ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారని గుర్తు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మినీ ఇండియాగా అభివర్ణించారు. వివిధ రాష్ట్రాల్లో తెలంగాణకు చెందిన వారు కూడా స్థిర నివాసం ఏర్పరచుకున్నారని చెప్పారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇబ్బంది పెడతా ఉన్నారు. చాలా ముందున్న పరిస్థితి లేదు అక్కడ. ఇక ఆయన పేరు కూడా చేయదలుచుకోలే నేను. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎందుకు ఆయన హైలైట్ చేయాల? పేరు తీసి ఎవరు పేరు తీసినా కూడా వాళ్ళు హైలైట్ అవుతారు. మన ఇండియన్స్ అంటే అమెరికా ఏది చెప్తే అది వింటారు అనుకుంటున్నారు, కానీ మన ఇండియన్ సత్తా చూపించుకునే అవసరం అమెరికాతో ఉంది, పాకిస్తాన్ తో ఉంది. ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు సమస్యలు. అవన్నీ పక్కన పెట్టి మన కుటుంబ సభ్యులతో మనం పంచాయతీ పెట్టుకోవడం పద్ధతి కాదు. ఇంట్లో కూడా అన్నదమ్ములకు పడది, అక్కచెల్లెళ్ళకి పడది. ఇది కామన్, ఎక్కడైనా ఉంది. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. దానికి మనం అందరం ఇంటర్ఫీర్ అయ్యే అవసరం లేదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాజ్ పర్ మై, ఇది నా ఫీలింగ్, పర్సనల్ ఫీలింగ్. ఇప్పుడు మానవతారావుకి ఒక ఫీలింగ్ ఉంటది, అంజనకు ఒక ఫీలింగ్ ఉంటది, నాకు ఒక ఫీలింగ్ ఉంటది. కానీ నా ఫీలింగ్ బయట చెప్పేవాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంతవరకు మంచి అయితే అంతవరకు మంచి అవుతుంది. మనం మౌనంగా కూర్చొని స్పెక్టేటర్స్ లాగా బాధ చేస్తా ఉంటే మీరు కొట్లాడుకొని తన్నుకొని ఏమైనా చేసుకొని మేము మాత్రం బాగుంటాం, మాకు ఈ పంచాయతీలు అవసరం లేదని అవుతుంది. ఎందుకంటే ఇది మన కుటుంబం. ఏ కుటుంబంలో పంచాయతీ అయితే వాళ్ళ కుటుంబంలో సార్ట్అవుట్ చేసుకుంటారు, వాళ్ళ దాంట్లో తలకాయ పెట్టే అవసరం లేదు. నేను అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది ఎవరిని కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరిని కూడా కించపరచడానికి, ఎవరినో తక్కువ చేయడానికి కాదు. మనకందరము సత్తా ఉన్న వాళ్ళం. ఈ సత్తా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఫోన్ హ్యాక్ అయింది. ఆయన మీద ఏదైనా మెసేజ్లు వస్తే దయచేసి పట్టించుకోవద్దని కోరారు. ఎవరైనా డబ్బులు అడిగితే అసలు ఇవ్వద్దని కోరారు. దీనిపై సైబర్ క్రైమ్స్లో కంప్లైంట్ ఇచ్చినట్లు శివసేనారెడ్డి తెలిపారు. ఈరోజు ఉదయం 10:30కు నా ఫోన్ హ్యాక్ కావడం జరిగింది. నా ఫోన్కి ఏదో ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆ ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత ఏదో బ్యాంక్ సంబంధించిన చెక్ బుక్స్ వచ్చినాయి సార్ అని చెప్పి నా ఫోన్ హ్యాక్ చేశారు. ఆ ఫోన్ హ్యాక్ కావడం వల్ల అందరికీ నా ఫోన్లో ఉండే ఏ నెంబర్ ఉందో అన్ని నెంబర్లకు రిసీవ్డ్ నాకు ఒక 55,000 అవసరం ఉందని చెప్పేసి ఏదో మెసేజ్లు పోతున్నాయని చెప్పేసి పెడుతున్నానంటే ఇది ఫేక్ మెసేజ్. దయచేసి ఎవరు దీనికి రెస్పాండ్ అవ్వకండి. ఇటువంటి మెసేజ్లు దయచేసి మీరు కూడా ఎవరైనా బ్లూ డాట్ అనే దాని నుంచి ఏదైనా ఫోన్స్ వస్తే కూడా రిప్లై ఇవ్వకండి. దీని మీద ఇమీడియట్గా ఇప్పుడు నేను కంప్లైంట్ కూడా ఇస్తున్నాను. దయచేసి ఇది ఫేక్ న్యూస్. నా నెంబర్ 94908490840123 నెంబర్ నుంచి, అది ఇంకో నెంబర్, ఆ నెంబర్ నుంచే ఈ మెసేజ్లు పోతున్నాయి. ఆ ఫోన్ హ్యాక్ అయిపోయింది. దయచేసి అందరూ జాగ్రత్త పడండి. ఆ నెంబర్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినా దయచేసి ఎవరు లిఫ్ట్ చేయకండి. నా ఫోన్ ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేతలు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. సేవాపక్షం 2025 కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. స్థానిక నేత రవి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సందర్శించారు. కూడా అందరూ కూడా అన్ని రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా రక్తదానం అనేటటువంటి కార్యక్రమం కూడా ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తున్నాం. అందులో తెలంగాణలో హైదరాబాద్లో షేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇక్కడ ఇంతకుముందు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన రవి యాదవ్ గారు, తర్వాత ఇక్కడ అభిరామ్ గారు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా ఈరోజు ఇక్కడ డివిజన్ ప్రెసిడెంట్స్ అన్ని కాన్స్టిట్యూన్సీలో అందరూ ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఇక్కడ రక్తదానం ఈరోజు శిబిరం జరుగుతూ ఉంది. ప్రతి శిబిరంలో 75 మంది, ఎందుకంటే 75 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు పూర్తి అయింది కాబట్టి 75 మంది రక్తదానం చేస్తూ ఉన్నారు. కొన్ని కూడా ఎక్కువ కూడా అయితే 70 అక్కడ తగ్గట్లేదు. కాబట్టి ఈ యొక్క సందర్భంగా ఈ ముందుగా రక్తదానం చేసిన వారందరూ కూడా అభినందిస్తూ, మరి సేవా కార్యక్రమం కూడా రాజకీయాల భాగం. రాజకీయం
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న నటికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మీనాక్షి చౌదరిని చూసిన భక్తులు ఫోటోలు సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సిర్సా గ్రామంలో రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజామునే రైతులు గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సంఘం ముందు బారులు తిరారు. అయితే గంటల తరబడి నిలబడిన యూరియా లభ్యం కాకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే విత్తనాలపై దెబ్బ పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయని, ఎరువులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా క్యూ లైన్లో నిలబడితే ఇంటి పనులు, పొలం పనులు అన్నీ ఆగిపోతున్నాయని వాపోతున్నారు. యూరియా బస్తాల కోసం అగ్రికల్చర్ ఏడీ గారికి ఈరోజు పొద్దున ఉదయం ఫోన్ చేయగానే అగ్రికల్చర్ ఏడీ గారు ఏం చెప్పారంటే గ్రామ పంచాయతీ దగ్గర లైన్లో ఉండండి, మేము 9 గంటల వరకు వస్తాము, చిట్టీలు యూరియా బస్తాలకు చిట్టీలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము ఇక్కడ సిరిసా గ్రామానికి సంబంధించి ఒక 250 మంది దాకా ఇక్కడ లైన్లో ఉండడం జరిగింది. ఇంకా కొంతమంది రైతు వేదికలో ఉన్నారు. మరి రైతు వేదికల కొంతమందికి టోకెన్లు ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న రైతులకు కూడా టోకెన్లు ఇవ్వాలని చెప్పేసి మేము జిల్లా కలెక్టర్ గారిని, అగ్రికల్చరు డిఏఓ గారిని, ఏడీ గారిని, ఏఈఓ గారిని మేము కోరుతా ఉన్నాం. మరి గతంలో కూడా 10 టన్నుల యూరియా వస్తే మధ్యాహ్నం చెప్పి అప్పటికప్పుడు కొంతమంది పెద్ద రైతులు మనిషికి 5-10 తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఆ విధంగా కాకుండా నిజమైన లబ్ధిదారులకు, నిజమైన సన్న చిన్నకారు రైతులకు ఇవ్వాల్సిందిగా మేము కలెక్టర్ గారిని మరియు అలాగే అగ్రికల్చర్ డిఏఓ గారిని, ఏడీ గారిని కోరుతా ఉన్నాము. మరి జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో యూరియా కోసం ఓ రైతు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. పాత బస్టాండ్ చౌరస్తా వద్ద పట్టణానికి చెందిన ఓ రైతు జాతీయ రహదారి మధ్యలో తన ద్విచక్ర వాహనం నిలిపి ఆందోళనలు చేశాడు. తనకు యూరియా బస్తా కావాలని నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. గత కొద్ది రోజుల నుండి యూరియా కోసం అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా ఒక్క బస్తా కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతు నిరసనతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని రైతును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఏమైందా బాబు, ఎందుకు బండి పెట్టినావాడా? నాకు ఒక యూరియా సంచి 4 రోజులు అయితే ఊరికి వెళ్ళాను. నాకు ఆధార్ కార్డు మెట్పల్లి ఆధార్ కార్డ్ ఇందిరానగర్. ఇప్పుడు ఒక ఎకరం పొలకు ఒక సంచి కూడా ఇవ్వకపోతే నేను ఏం మనిషివి? ఎన్ని రోజులు ఒకటి 3 ఆ పొలం ఏం చేయాలి? దానికి చెప్పండి మీరే. ఆ కేజీఎం దగ్గరికి 12,000 రూపాయలు, పొలం వేస్తులకు 6,000 రూపాయలు, అడుగు మందు 1,200 రూపాయలు, వడ్డీ ఎక్కడ మీవులే వడ్డీ వేసుకొని ఏం చేయాలి సార్? పొడితే పదవి చేసుకుంటే బతికే పదవి చేయబట్టి ఏం చేయాలి? మరి మాకు ఆధార్ కార్డు లేదా, మాకు లేదు, మాకు రావా, మాకు భూమి మీద ఉండలేమా? చెప్పరి సారు మేము పొట్టి పొలం కూలి పని చేసుకో బతకలం. మాకు కూలి పుట్టమే కొట్టే గాను ఎందుకు? ఒకప్పటి నుంచి అసలు మాకు 10 ఏళ్ళ నుంచి మాకు సర్వే లేకుండా అయిపోయింది. ఇప్పుడు కరువు వచ్చింది, ఏం చేయాలి మేము?
కరీంనగర్లోని మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కొంతమంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారులే టార్గెట్గా డబ్బులు వసూలు చేస్తున్నారు. రోడ్లపై కూర్చొని వ్యాపారం చేయాలంటే తమకు డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ కొంతమంది అక్రమార్కులు దర్జాగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇక్కడ ఇస్తే 5,000, మున్సిపల్ కార్యాలయానికి వెళ్తే 10,000 కట్టాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కరీంనగర్లో చిరు వ్యాపారులు రోడ్డుపై కూర్చొని కూరగాయలు, పండ్లు అమ్ముకునే వారి వద్ద నుండి మున్సిపల్ డిసాస్టర్ సిబ్బంది తీరుపై ఫిర్యాదులు చేసినా చర్యలు మాత్రం తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం 250 రూపాయలు नहीं चलता ना जी कारोबार, इसलिए बोल रहा हूँ। अरे अब तो 5 दे मारने की जरूरत नहीं है। 5,000 फाइन बन के चिट्ठी देगा लेके अरे उधर का तुम ले लो, इधर ही ले लो 5 भाई, मैं फोन पे मार देता हूँ। फोन पे रखो अबो तो मैं देता केस देता मेरे पास ये पैसे है। मैं एक नंबर बोलता हूँ, उसको मारो। बोला नहीं तो कुछ भी दिखा है तो बोल रहा हूँ। देख आरिफ आरिफ तेरा इतना पुलिस ना उसको बोला तो अच्छा नहीं रहता। नहीं क्या ना हम कभी बोले क्या ऐसा जमान वो बच्चे हैं भाई, बोल देते हैं उनको, क्या उनका क्या जा रहा है भाई। परेशान मैं हो रहा हूँ ना, उसके पैसे परेशान मैं हो रहा हूँ ना बैठ के। कारोबार बंद हो रहा है, मेरा नुकसान हो रहा है भाई। कंपनी करता हूँ, पढ़ा नहीं हूँ, मेरे पढ़ना हूँ, पढ़ा लिखा नहीं हूँ। वो फाइन का रिसिप्ट पढ़ा नहीं हूँ। आप नंबर बोल 630 23 96 152 జనరల్ ఇస్తే కింద పడ్డాయి మనది వచ్చే అంతకుముందే పడ్డాయి. అంతకుముందే ఉన్నది కింద నువ్వు తీయలే కదా సార్. మా భర్త మా పిల్లలు మేము అది ఏంటిది లోన్లని ఇచ్చిర్రు గ్రూపులల్లా. ఇప్పుడు అవి ఎట్లా కట్టమంటారు? మేము ఇప్పుడు కూరగాయలు అమ్మే కట్టుడే. ఏం పని చేస్తాం మీ భర్త? మా భర్త కూరగాయలు పండిస్తాడు. మేము కొనుకట్టు కూడా మా అమ్మ కూరగాయలు పండిస్తాం. మల్కాపురం ఏం గుంజుకోపోతాం మీ దగ్గర? స్కానర్లు కానీ స్కానర్లు వారికి దేనికి పని చేస్తాను, దేనికి పని చేయి స్కానర్. మేము వర్కర్లమే, మాది సొంత పనులు ఏమి కాదు. ఈ స్కానర్ ఇప్పుడు స్కానర్ గుంజుకోకపోతే షేడ్ కొట్టిపోయాలి, లెక్కలు ఉంటాయి, మాకు ఇవన్నీ ఉంటాయి. మీరు కరబూజ ఒకటి పెడతాడు, కాంటలు, తరాజులు, కవర్ ప్యాకెట్లు. ఈ కవర్ ప్యాకెట్లు దగ్గర 50 రూపాయల కవర్ ప్యాకెట్లు ఉంటాయి, ఇవి కూడా లెక్క చూపెట్టాలి. ఆ కవర్ ప్యాకెట్ గుంజుకోకపోతే 50 రూపాయలు మేము తిన్న కిందకి అవుతాయి కదా షేడ్ కింద. ఇవి కూడా అన్నీ. ఇది మా బాధ. నీకేం కావాలి ఇప్పుడు? నీకేం కావాలి అసలు? రోడ్ల మీద మమ్మల్ని బతకనిస్తలేరు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టుకున్న అవకాశాలు ఇస్తే మేము బతుకుతాం అంతే. మున్సిపాలిటీలో పెట్టుకుంటాం సార్, మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు సార్, ఫైన్ చేస్తారు. 500, 1000, 2000 అంటారు. తర్వాత మళ్ళీ కవర్లు, చాకులు అవన్నీ వేసుకొని వెళ్తారు సార్. ఎంత బజార్లో కానీ అసలు వాళ్ళు వినరు సార్. మీరు పెట్టే అధికారం ఎక్కడిది ఇక్కడ అని చెప్పి మమ్మల్ని బాగా టార్చర్ చేస్తారు, బాగా టార్చర్ చేస్తారు సార్. మేము బతిరాడినా కూడా వాళ్ళు మమ్మల్ని మాకు ఏం దొరికాయి సార్, పుట్టగుడి కోసం మేము చేస్తాం సార్, జీవనోపాధి కోసం మా పిల్లలు అనుకోవడానికి కానీ వాళ్ళు ఎంత చేసినా కానీ పేరు అది చేసుకోకపోతారు సార్. అది మా పరిస్థితి. మీకు ఎంత తీసుకుంటాడు మామూలుగా చేస్తే? మాకు 1000 రూపాయలు. 1000 రూపాయలు ఆయన తీసుకోపోతారు. పొద్దున్నాక అనుకున్నా. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో బ్యాంక్ అధికారులే బంగారం నగదు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో మేనేజర్ మనోహర్ రెడ్డి, క్యాషియర్ రవీందర్, తాత్కాలిక ఉద్యోగి లక్కాకుల సందీప్లను కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. చెన్నూరు
ఏఎస్బీకి తరలించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు పోలీసులు. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న సమయంలో బంగారం, నగదు ఎలా చోరీ చేశారో దర్యాప్తు చేశారు. కాజేసిన మొత్తం 20 కిలోల 250 గ్రాముల బంగారం, 1,16,000 రూపాయలు రికవరీ చేశారు. ఈ కేసులో మొత్తం 44 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పసిడి ప్రియులకు ఎటకేల కూరడు లభించింది. చాలా రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. పసిడి ధరల మాదిరిగానే వెండి రేటు కూడా తగ్గింది. ఇది పసిడి ప్రియులకు కొంత ఉపశమనం కలిగించింది. హైదరాబాద్ నగరంలో చూస్తే 22 క్యారెట్ల గోల్డ్ ధర 200 తగ్గగా ఇప్పుడు తులం 1,02,400 రూపాయలకు దిగొచ్చింది. కిందటి రోజు ఇది 800 పెరిగిన సంగతి తెలిసిందే. ఇక మరోవైపు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 220 రూపాయలు తగ్గగా 10 గ్రాములకు 1,11,710 రూపాయలకు పడిపోయింది. ఇక వెండి ధర ఒక్కరోజే 2,000 తగ్గింది. ఇప్పుడు ఇది కేజీకి హైదరాబాద్ మార్కెట్లో 1.42 లక్షలకు చేరింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫర్ సైట్స్ టీవీ.